హలో అండి, మార్జిన్ ట్రేడింగ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏమిటి, మార్కెట్లో మార్జిన్ ట్రేడింగ్ ఏ రకంగా ఇన్వెస్టర్స్కి ఉపయోగపడుతుంది, అందులో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మార్జిన్ ట్రేడింగ్ గురించి మొదలు పెడదాం. అసలు మార్కెట్లో మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. అంతకంటే ముందు మనం ఏదైనా ఒక షేర్ని కొనుగోలు చేయడానికి మనకు ఎంత డబ్బులు అవసరం అనేది ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే కంపెనీ ఒక షేర్ ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో ₹1000 మార్కెట్ ప్రైస్గా ఉంది. ఒకవేళ మనం ఈ షేర్ని కొనాలి అనుకుంటే మన దగ్గర ఒక ₹1000 ఉండాలి. ఉన్నప్పుడు మనం ఆ షేర్ని మార్జిన్ ట్రేడింగ్లో ఆ షేర్ని మనం కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా మరొక కంపెనీ వై కంపెనీ ఉంది, దాని యొక్క వాల్యూ ₹2000 ఉంది. ఒకవేళ మనం ఆ షేర్ని కొనాలనుకుంటే మనం ₹2000 మన దగ్గర ఉన్నప్పుడు మనం కొనుగోలు చేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన దగ్గర ఉండే అమౌంట్ సరిపోకపోయేసరికి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ మిస్ కాకుండా గ్రాబ్ చేసే ఉద్దేశంతో ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ప్రవేశపెట్టారు. ఇందులో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉంటే మనం ₹150,000 షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. అంటే మన దగ్గర ఉన్న షేర్స్ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ మొత్తంతో షేర్స్ కొనుగోలు చేయవచ్చు. ఆ మిగిలిన మొత్తాన్ని బ్రోకరు మనకు క్రెడిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనం లోన్ తీసుకొని కొనుగోలు చేసినట్లుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా అన్ని షేర్స్కి ఒకే రకమైనటువంటి మార్జిన్ ఇవ్వదు బ్రోకర్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని మంచి కంపెనీస్కి 50% మార్జిన్ ఇస్తారు. కొంత పర్ఫార్మెన్స్ మామూలుగా ఉన్న కంపెనీలకి 30% మార్జిన్, కొన్నిటికి 20% మార్జిన్ ఇస్తారు. కొన్నిటికి మార్జిన్ ఫెసిలిటీ ఉండదు కొన్ని షేర్స్కి. అటువంటి షేర్స్ని మనం మార్జిన్తో కొనాలి అంటే 100% డబ్బులు పే చేయాలి. ఈ రకంగా కంపెనీలు సెబీ ఆదేశాల ప్రకారంగా బ్రోకర్లు వాటికి మార్జిన్ ఫెసిలిటీస్ని అందిస్తూ ఉంటారు. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ అనౌన్స్ చేసినప్పుడు రికార్డ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా వీటిపైన 100% మార్జిన్ అవసరం ఉంటుంది. అంటే ఎంత ప్రైస్ ఉందో అన్ని డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం ఆ షేర్ని కొనగలం. మామూలు రోజుల మాదిరిగా తక్కువ ధరకు కూడా మనం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అయితే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఇది ఒక రకంగా చూడడానికి మంచిగానే అనిపిస్తుంది. అయితే బేర్ మార్కెట్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పెట్టుబడిదారులకు క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే, ఉదాహరణకు ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు, ఒక ఇన్వెస్టర్ మార్జిన్ తోటి షేర్స్ కొనుగోలు చేశాడు. యాక్చువల్గా ఆయన దగ్గర ఉన్న డబ్బులకు 100 షేర్సే వస్తాయి. కానీ మార్జిన్ యూజ్ చేసుకోవడం వల్ల 150 షేర్స్ కొనుగోలు చేశాడు. కానీ మార్కెట్ పరిస్థితులు బాగలేవు, బేర్ మార్కెట్ సిచ్యువేషన్ ఉంది. క్రమంగా రోజువారీగా మార్కెట్ ప్రైస్ తగ్గిపోతూ ఉంది. ఇటువంటి సందర్భాల్లో బ్రోకరు ఆ ఇన్వెస్టర్స్కి ఒక మెసేజ్ను పంపిస్తాడు. ఏమని అంటే, ఇంత అమౌంట్ మీరు మార్జిన్ తగ్గిపోయింది కాబట్టి మీరు ఆ అమౌంట్ను రీపే చేయండి, లేదు అంటే మీ యొక్క షేర్స్ని మార్కెట్ ధరలో అమ్మేస్తాము అని చెప్పి. ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ధరలు తగ్గుతూ ఉంటాయో, బేర్ మార్కెట్కి వస్తూ ఉంటుందో, ఇటువంటి కాల్స్ మనకు బ్రోకర్ నుంచి వస్తూ ఉంటాయి.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మార్జిన్ ట్రేడింగ్ చేసుకోవాలి. మార్జిన్ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. మోరోవర్ బ్రోకరు ఇంట్రెస్ట్ని కూడా ఛార్జ్ చేస్తాడు. ప్రతి ₹1,00,000 రోజుకు ₹50. మనం ₹1,00,000 ఆయన దగ్గర మార్జిన్గా తీసుకుంటే పర్ డే ₹50 మనకు బ్రోకరు ఇంట్రెస్ట్ రూపంలో ఛార్జ్ చేస్తూ ఉంటాడు. ఇది ఫోర్ట్నైట్, ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మనకు అకౌంట్లోకి డెబిట్ అవుతుంది. ఎక్కువ రోజులు మార్జిన్ ట్రేడింగ్ ఉంచుకోవడం వల్ల మనం వడ్డీని పే చేయాల్సి వస్తుంది ఎక్కువగా. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొని మాత్రమే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవడం అనేది సరైనటువంటిది. థ్యాంక్ యూ అండి. ఈ మార్జిన్ ట్రేడింగ్ గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కేవలం మిమ్మల్ని మార్జిన్ ట్రేడింగ్ గురించి ఎడ్యుకేట్ చేసేటటువంటి వీడియో. థ్యాంక్ యూ.